హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్స్ హైదరాబాద్. తిను మా స్టూడెంట్ అండి. 6 months బ్యాక్ నా దగ్గర నేర్చుకుంది. తనకి ఏమీ జీరో నాలెడ్జ్. ఇప్పుడు తన బొటిక్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకుందో. ఇది వర్ధిని డిజైనరు. ప్రతి ఒక్క మేము తన దగ్గర స్పెషల్ కంప్యూటర్ మిషన్ ఉంది తన దగ్గర. తన పేరు మమత. హాయ్ మమత, హాయ్ మేడం, కంగ్రాట్స్. హౌ ఆర్ యు? థ్యాంక్ యూ మేడం. మనం ఎక్కడికి వచ్చామంటే మమత అని మా స్టూడెంట్ అండి. తను 6 months బ్యాక్ నా దగ్గర నేర్చుకునేందుకు వచ్చింది. ఇవాళ తన కాన్ఫిడెన్స్ తోని నా దగ్గర నేర్చుకున్న కాన్ఫిడెన్స్ తోని బొటిక్ ఓపెన్ చేసిందండి. ఇవాళ మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేసిందండి. ఇంకా జనాలు ఇక్కడ అవపడట్లేదు. మార్నింగ్ 6 o'clock చాలా మంది ఉన్నారు. ఆ టైంలో నేను రాలేకపోయినా తను వరదని డిజైనర్స్ అని పెట్టిందండి. తను దాంతోపాటు కంప్యూటర్ వర్క్ కూడా పెట్టిందండి. తన మాటలు తెలుసుకుందాం. తను అసలు ఎలా వచ్చింది దగ్గరికి, అసలు ఏ కాన్ఫిడెన్స్ వచ్చింది, వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడామండి తన మాటల్లో తను చెప్తారు. నేను ఫస్ట్ అంటే మామూలుగా హౌస్ వైఫే అండి. ఏం నేర్చుకోలేదు, ఏం నాకు లేదు, బయటకు వెళ్ళేదని కాదు. ఒకరోజు నార్మల్గా యూట్యూబ్ చూసుకుంటుంటే, సర్చింగ్ చేసుకుంటుంటే మన నియర్ బై ఆఫీస్ బేట్లో కొత్తగా బ్రాంచ్ భవిష్య బొటిక్ అనేది చూశాను. నేను నాకు దగ్గరలో నియర్ బై ఉంది కదా అని సరే అని నేను ఆ రోజు నైట్ డిసైడ్ అయ్యి మార్నింగ్ మా వారిని తీసుకొని వెళ్ళిపోయాక మేడం ఉన్నారు, మేడం మాట్లాడాను. కొత్త బ్రాంచ్ కాబట్టి మాకు సరే దగ్గరని వెళ్ళి మాట్లాడితే మేడం చెప్పారు, ఇట్లా 6 months కోర్స్ ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తావా చేయవా, ఇట్లా హార్డ్ వర్క్ ఉంటుంది. మేడం ముందు అన్నీ చెప్పేశారు. ఎందుకంటే కొంతమంది నమ్మి వచ్చి ఇట్లా అట్లా అంటారు, కానీ మేడం అయితే ఫ్రాంక్ ఓపెన్ గా చెప్తుంది మనకి. నాకు ఫస్ట్ మేడం సమాధానాలు బాగా నచ్చేసి నేను డైరెక్ట్ డబ్బులు కట్టేసా. నేను తను హార్డ్ వర్క్ ఉంటుందని అని చెప్పేసింది మేడం. సరే మేడం అని నేను జాయిన్ అయిపోయాను. 6 months కోర్స్ నాది. అది సరే హార్డ్ వర్క్ ఉందా మరి? నేను అన్నట్టు హార్డ్ వర్క్ ఉందా లేదా కూడా చెప్పండి ఒకసారి. ఉంది, హార్డ్ వర్క్ చాలా ఉందండి. మనం ఎందుకంటే ఒకటి నేర్చుకున్నప్పుడు దాంట్లో ప్రతిదీ ఒకటి తీగలు లాగితే డొంక కలిగినట్టుగా ప్రతిదీ లోపల ప్రతి మిస్టేక్ అది కరెక్ట్ గా రావాలి. కొంతమంది వస్తారు కానీ అది వాళ్ళు తీసుకునేంత వరకు ఉంటుంది. కాకపోతే నేను చాలా నాకు ఫస్ట్ హార్డ్ వర్క్ అయినా చాలా ఇంట్రెస్ట్ గా చేశాను. అది నాకు నచ్చిన వర్క్ కాబట్టి నేను ఇప్పుడు ఈ బోటికి పెట్టుకున్నాను. నాకు జస్ట్ స్టార్టింగ్ లో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నాకు వస్తలేదు ఒక 10 days అది ఒకటి ఉందండి. నాకు ఒక 10 days కన్ఫ్యూజ్ అయిపోయింది. నా క్లాత్లన్నీ వేస్ట్ అయినాయి. అప్పటికి కొంచెం టెన్షన్ అనిపించిందిలే, కానీ మేడం అయితే ప్రతిదీ చెక్ చేసుకుంటుంటూ మిస్టేక్ చెప్తూనే ఉంది. కాకపోతే నాకు 10th 11th బ్లౌజ్ కి చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా అప్పుడు ఓన్ గా మేడం కాదు, ఇంకా నేను చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా అది కానీ నాకు చాలా వర్క్ అనేది ప్రతిదీ అన్ని ప్యాటర్న్స్, న్యూ ప్యాటర్న్స్ ఏది కానీ నా సొంతంగా కుట్టగలిగాను. అది ఫస్ట్ నా క్రాస్ కటింగ్ అండి. ఫస్ట్ జీరో నాలెడ్జ్, ఏది రాదు నాకు అసలు. క్లాత్ మిషన్ మీద దారం కూడా ఎక్కియడం రాదు. అలాంటి నేను ఇప్పుడు మేడం వల్ల నేను బోటికి పెట్టుకున్నాను. కానీ ఫస్ట్ స్టెప్ అయితే మేడం తోటి స్టార్ట్ అయింది నాది. 6 months అని చెప్పాను కానీ కరెక్ట్ 6 months పడుతుందా? కరెక్ట్ గా వస్తే 3 months. అది కూడా ఒకసారి ప్రజలు చెప్పండి. యాక్చువల్లీ చెప్పాలంటే 6 months అంటే యాక్చువల్లీ మధ్యలో చాలా డుమ్మాలు చేశాను. కరెక్ట్ గా మనం 3 months వెళ్తే ఆటోమేటిక్ కంప్లీట్ వర్క్ వస్తుంది మనది. కాకపోతే మధ్యలో నేను కొన్ని వదిలేసాను. కొన్ని ఫ్యామిలీస్ అకేషన్స్ ఉండడం వల్ల కొన్ని ఇలా వదిలేసాం. అంటే గ్రూప్ క్లాస్ కాదు కానీ పాసిబుల్ అయింది. అది మెయిన్. గ్రూప్ క్లాస్ అయితే చాలా కష్టం. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ మేడం ఒక్కొక్కరికి సొంతంగా చెప్తుంది. బయట ఏంటంటే చాలా గ్రూప్ క్లాసెస్ ఉన్నాయి, కానీ గ్రూప్ క్లాసెస్ ఉన్నా కానీ ఎంత తిన్నా అర్థం కాదండి. మామూలుగా ఒక్కరికి మేడం దాంట్లో నచ్చింది ఏంటంటే ప్రతిదీ పిన్ను బాగా వివరించి చెప్తా ఉంటది. పాయింట్ టు పాయింట్ చెప్తా ఉంటది. ఎంత ఉన్నా కానీ నాకు తెలిసి ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం అయితే భవిష్య అంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎవరన్నా నేర్చుకున్న వాళ్ళైనా కూడా ఆడికి వెళ్ళండి. ఫస్ట్ మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మేడంని అడగండి. ఆడ ఉన్న స్టాఫ్ అంతా చెప్తారు. చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోతారు. చాలా బాగుంటది. కానీ నాకు చాలా నచ్చింది. మా ఇన్స్టిట్యూట్కి ఎందుకు రావాలి అంటే హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక 10-15 days చాలా అర్థం కాదు, ఆయన మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మళ్ళీ ప్లస్ ఏంటంటే పిన్ టు పిన్ ఎవరి వాళ్ళ క్లాస్లే ఉంటాయండి. ఎందుకంటే హౌస్ వైఫ్స్ రోజు రావాలని కూడా లేదు. ఎందుకంటే హౌస్ వైఫ్స్కి చాలా బాధ్యతలు ఉంటాయి. అదే గ్రూప్ క్లాస్ అయితే ఒకరోజు రాకుండా తెల్లారి అర్థం కాదు. అది ఇది అట్లా కాదు కదా. అది ఇండివిజువల్ క్లాసెస్ కాబట్టి కంపల్సరీ నాకు జాయిన్ అవుతుందండి. హార్డ్ వర్క్ మాత్రం 100% ఉంటుంది. ముందే చెప్తా, ఫీజు కట్టే ముందు కూడా ఫస్ట్ వచ్చిన మాట్లాడప్పుడు ఈ హార్డ్ వర్క్ అని చెప్తాం. మళ్ళీ ఫీజు కట్టేటప్పుడు ఏం చెప్తా అంటే హార్డ్ వర్క్ ఉంటుంది, మీరు ఆలోచించుకొనే కట్టండి. తొందరపడి కట్టకనే మీరు ఆలోచించుకొని మళ్ళీ 2-3 రోజుల తర్వాత వచ్చి కట్టిన వాళ్ళు చాలా మంది ఉండండి. స్టార్టింగ్లో 10 days మాత్రం మస్తు కన్ఫ్యూజ్ ఉంటుంది, బాధపడతారు. కొంతమంది ఏడ్చేవాళ్ళు సార్ ఎందుకంటే నాకు వస్తలేదు అని. వేరే వాళ్ళు కుడుతుంటారు కదా, వేరే వాళ్ళు ఒక 1 month బ్యాక్ ఉంటారు, వీళ్ళు ఒక 2 days బ్యాక్. వాళ్ళు కంపేర్ చేసుకుని నాకు వస్తుంటే లేదు అట్లా కాదు, నేను కూడా 1 month తర్వాత అట్లా అవుతాం అంటే ఓకే. అట్లా కష్టపడి ఒక 10-15 days తర్వాత ఫుల్ హ్యాపీ అండి వాళ్ళు. ఎప్పుడైనా మేము చెప్పినే కాకుండా ఏ ప్రింటెస్ట్ ఓపెన్ చెప్తున్నా చెప్పలేదా, ఏదైనా ప్రింట్లెస్ మీకు ఏది కావాలో ఒక్కటే కాదు, మీకు ఏది కావాలంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తామండి.
ప్రతి ఒక్కరు ఏదైనా పేపర్ వర్క్ ఫస్ట్ పేపర్తో తర్వాత క్లాత్ మీద చేసుకోమని చెప్తాను. అదే స్కేల్ ఉంటుంది ఒకటి, డ్రెస్ స్కేల్ వేరే ఉంటుంది, బ్లౌజ్ స్కేల్ వేరే ఉంటుంది. ఒక బొట్టుకి కావాల్సిన వస్తువులు ఏమి అంటే ఫస్ట్ జాక్ F6 అండి. ఈ జాక్ తర్వాత మనకు ఇది పీకో, ఇది ఓవర్లాక్ అవుతుందండి. ఇది ఓవర్లాక్ ఇది ఉండాలి కంపల్సరీ, ఇది ఉంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. తర్వాత ఈ శారీ పీకో, చాలా మంది ఏం చేస్తారంటే బ్లౌజ్ ఇచ్చే వాళ్ళు శారీ కూడా మనకే ఇచ్చేస్తారు పీకో ఫాల్. ఇది పీకో ఫాల్ ప్లస్ ఫ్రాక్ పీకో వస్తుంది, వైర్ పీకో అన్నీ వస్తుంది. కంపల్సరీ కటింగ్ టేబుల్ అండి ఒకటి, కటింగ్ టేబుల్ దానికి ఐరన్ బాక్స్ ఇప్పుడు కొత్త ఓపెనింగ్ అని ఇంకా ఓపెన్ చేయలేదు. ఐరన్ బాక్స్ పీకో మిషన్, ఓవర్లాక్ మిషన్, జాక్ F6 ఉంటే మనకు ఫుల్ బొటిక్ ఫినిషింగ్. ఇంట్లో కూడా సెటప్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో ప్లేస్ చేయడం వల్ల ఇట్లా బయట కూడా సెటప్ చేసుకోవచ్చు అండి. కొండాపూర్ అండి, రాజరాజేశ్వర నగర్, భరతుని డిజైనర్స్ అండి. మన స్టూడెంటే మమత మా స్టూడెంట్ తన దగ్గర హ్యాపీ గుట్టించుకోవచ్చు అండి. మెయిన్ కంఫర్ట్ ఉంటుందండి, ఫినిషింగ్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ కుట్టించుకుంటే మాత్రం అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మీకు ఫస్ట్ డౌట్ అనిపించింది అనుకో, ఫస్ట్ కస్టమర్కు 50% ఆఫ్. అది రివీల్ చేస్తున్నా, తనకు కూడా చెప్పిన, తను కూడా ఓకే అని చెప్పింది. ఫస్ట్ కస్టమర్కు ఫస్ట్ బిల్లులో ఫస్ట్ బ్లౌజ్కు 50% ఆఫ్. మీకు ఎందుకు అంటే మీకు తెలియాలి, స్టిచ్చింగ్ తెలియాలని చెప్పి మీ ఆఫర్ పెడుతున్నామండి. ఎవరు వచ్చినా ఫస్ట్ ఒక్క బ్లౌజ్ మాత్రం 50% ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మిస్ లద్దాం.